హైదరాబాద్ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య ఇప్పటి వరకు 32 మంది వరకు కూడా తేలినట్టుగా మనకు తెలుస్తుంది. సావు బతుకుల్లో ఇప్పటికే నిన్న పేలినటువంటి రియాక్టర్ పేలి పటాన్ చెరువు సమీపంలో రియాక్టర్ పేలి మృతి చెందిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికైతే 32 వరకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. సావు బతుకుల్లో 27 మంది కార్మికులు ఇంకా కొట్టుమిట్టాడుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. 12 మంది పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ఇప్పటికీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మనకి న్యూస్ వస్తుంది. సంగారెడ్డి జిల్లా పాసమేలారం కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం విజువల్స్ అయితే చూస్తున్నాం. క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. రియాక్టర్ పేలడంతో, ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్ పేలడంతో ఈ మృతుల సంఖ్య నిన్న 27 అనుకున్నారు. యాక్చువల్గా అది మరింతగా పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ యొక్క క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించే పనులు, అదేవిధంగా అక్కడ రికవరీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చాలా క్లియర్గా కూడా ఇక్కడ చూస్తూ ఉండవచ్చు. నిజానికి ఇది ఒక దురదృష్టకర ఘటనగానే చెప్పుకోవచ్చు.